పైన పాడాల. ఓ పైన చూడరా నీట్గా క్లీన్ చేయరా. ఆ అమ్మాయి కోసం నానా తిప్పలు పడుతున్నాడు. కొంప మునిగిందిరో, ఈ విషయం ఆంటీకి చెప్పాల్సిందే. సార్ నా పేరు భరత్. ఓకే, ఇంతకీ నీకేం కావాలి? నన్ను ఎందుకు ఆపావు? వీడెవడ్రా బాబు చెమచక్కలు ఆడుకుంటాడు. ఎందరో మహానుభావులో ఏదప్పా ఓసారి అనప్పా. నేను గురుజీ ఎందరో మహాను నేను పాటపు బావులు చెరువులేందప్ప. శృతి శృతి ఎక్కడ? గురుజీ మీ ఇంట్లో శృతి ఉందా? శృతి 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 ఇంకా వాపా, ఇంకా వా. శృతి శృతి నీ చెయ్యి చెయ్యి. వద్దు గురుజీ, వద్దు గురుజీ, వద్దు గురుజీ, సారీ గురుజీ, సారీ గురుజీ, వద్దు గురుజీ, వద్దు గురుజీ, వద్దు గురుజీ, వదిలేడు గురుజీ, సారీ గురుజీ, సారీ గురుజీ. అంటే గాత్ర శృతి. వద్దు గురుజీ, వద్దు గురుజీ. ఎన్నప్పా ఆదిత్యకి సంగీతం విట్టిట్టి డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారా? ఇల్లేమేనా ఇంద ముట్టాలకి శృతి గీతి వచ్చి పుడుస్తలేదు. అవునా? నువ్వు పాడప్పా. అబ్బో ఇప్పుడు ఇటు వాడతాను. ఎందరో మహానుభావులు, ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు, ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. ధన్యవాదాలు గురూజీ. ఎక్సలెంట్. ఇది పాట, ఇది శృతి. నువ్వు ఉండవు ఎందుకో? వద్దు గురుజీ. మీనా కోసం ఎంత కష్టపడుతున్నాను. ఈ అయ్యంగారి చేతిలో ఎన్ని దెబ్బలు తింటున్నాను. మధ్యలో గద్దలా తన్నుకుపోవడానికి భరత్ గాడు ఒకడొచ్చాడు. భరత్! I'll kill you, భరత్! హలో వణకం మాస్టర్. కళ్యాణ విషయం ఓసారి నీతో మాట్లాడాలా? ఓసారి వస్తావా? మీరా పెళ్లి గురించా? ఇప్పుడే వస్తున్నాను గురించి, ఇప్పుడే వస్తున్నాను, వచ్చేస్తాను. మీనా మీనా ఐ లవ్ యూ మీనా, మీనా ఐ లవ్ యూ. ఐఎమ్ కమింగ్ మీనా, ఐఎమ్ కమింగ్. హలో హలో అంకుల్, మీనా పెళ్లి విషయం గురించి నీతో మాట్లాడాలి. ఈవినింగ్ 5:30కి ఇంటికి వస్తావు? 4:30కి వచ్చేస్తాను అంకుల్. 4:30 కాదు తండ్రి, 5:30కి రా. అలాగే అంకుల్. ఓకేనా? ఓకే అంకుల్. నేను వెయిట్ చేస్తున్నా. రైట్, యా షూర్. yes yes మీనా ఇస్ మైన్. మీనా ఇస్ మైన్, మీనా ఇస్ మైన్, మీనా ఇస్ మైన్, మీనా ఇస్ మైన్, మీనా ఇస్ మైన్. మీనా ఇస్ మైన్. అయ్య బాబాయ్, గురువు గారు నన్నే చూస్తున్నారు. నేను ఓకే. ఇదిగో అదే దోనే అంకుల్, మీ రెండు పెరిక్కాం చెప్పి పూడాల్సింది ఒకటి ఉందయ్యా. పూడ్చడం కప్పెట్టడం ఏదో ఒకటి తొందరగా చెప్పండి గురూజీ. అవునా ఆంటీ? ఆమధోని మా మీనాను మీరేం వరి అవ్వకండి ఆంటీ,
పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను కదా. మాకు తెలుసప్పా, అందుకే మీనా మ్యారేజ్ కి నీ ఎల్లార్కు సమయాలు పండితి అదే వంట చేసి పూడ్చాల. చచ్చింది గొర్రె. వీడికి వంట పనప్ప చెప్పారంటే ఇక నాకు నో కాంపిటీషన్. మీనా ఈజ్ ఇదిగో అదే నీవుదా నాకు రొమ్మ పుడిచాలు. పుడిచ్చాలా? అంటే నువ్వు ఆయనకు మస్తు నచ్చినవంట. అదుగుదా నువ్వు పెళ్ళికి వచ్చిన గెస్ట్ నల్లా వెల్కమ్ పన్ను. వెల్కమ్ పన్నా. గదేంటంటే గదే పెళ్లికి వచ్చిన వాళ్ళందరికీ నువ్వు మర్యాద చేయాలంట. ఇట్స్ ఓకే బ్రదర్. రిలాక్స్ రిలాక్స్. హ్యాపెన్స్. నువ్వేమో వంట మనిషి, నువ్వేమో వెల్కమ్ చెప్పడం. మరి ఇంతకీ పెళ్లి కొడుకు ఎవరు? పెళ్లి కొడుకు ఎవరు అంకుల్? ఆ, ఇంకారో మా మా భరత్. భరత్. నన్ను ఆపుకట్రా, నేను చచ్చిపోతాను. ఆగారు, ఆగారు, నన్ను ఆపుకట్రా, ఆగండి, నన్ను ఆపుకట్రా. ఆగండి, నా మీద ఆగండి, ఉన్న వదిలి నాకు వదిలా. ఆగండి, నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను అంతే. ఆగండి. నేను చచ్చిపోతాను. మీనా లేకుండా నేను బతకలరా. నన్ను ఆపుకట్రా. నన్ను అమ్మని ఎవడు రాడేటి? అదేంట్రా ఆపరా. వెళ్ళరా, దూకుతా అన్నావుగా. నువ్వు దూకితే నాకు కాంపిటీషన్ తగ్గిపోద్ది. ఇదేరా మన ఇద్దరి మధ్య వచ్చిన ప్రాబ్లము. అందుకే మీనాక్షి మన ఇద్దరికి కాకుండా ఆ భరత్ గారు తన్నుకుపోతున్నాడు. అయితే మీనా నాకు వదిలేసే. నువ్వు వదిలేచ్చుగా. అది కుదరదు. నాకు కుదరదు. చెప్పేది వినరా. నువ్వు వినొచ్చుగా. దూకడానికి రెడీ అయ్యావు. చెప్పేది వినొచ్చుగా. మీరిద్దరు ఇట్లా కొట్లాడితే మీకు ఏ పని కాదు. సమజైందా? మరేం చేయమంటావు? ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. చేరో 100 కొట్టండి. కొంచెం దగ్గర రాడు ఇద్దరు. అన్నా యాదగిరి, నీకు దండం పెడతా, నోరు నేనేమన్నా ఇప్పుడు? అన్నా ఈశ్వర్, పరమేశ్వర్, ఏం కావాలి? ఈశ్వర్, పరమేశ్వర్, ఏం కావాలి? ఒక మనిషిని కిడ్నాప్ చేయాలన్నా ఎంత అవుతుంది? కాళ్ళు చేతులు ఎరగొట్టాలన్నా ఎంత అవుతుంది? ఆద్మీని జంగల్ ఇడిచిపెట్టాలన్నా ఎంత అవుతుంది? రేట్ సెటిల్ అయితే అడ్వాన్స్ ఇచ్చి పని చేయించుకుంటామన్నా, అంతే కదా? అంతే అన్నా. నీకేమన్నా కొత్త నారా? 50, 50, 50 అవుతుంది. అరే ఇంత సీపా అన్నా? కూరగాళ్ళు చాలా లక్కీ అన్నా. విన్నారు కదా, 50 ఇచ్చేయండి, పని అయిపోతుంది. ఆ, అది పర్సు. అది యాక్చువల్లీ ఇచ్చే పర్లేదు. సార్ తీసుకోండి సార్ 100. ఏందిరా ఇది, మజాక్ చేస్తున్నానా? నువ్వే కదన్నా 50 అని అడిగావు. 100 ఇస్తున్నా. 50 టిప్ గా ఉంచుకోన్నా. అరే చూప్. ఈ పరమేశ్వర్తో నకరాలా? అది కాదన్నా, నువ్వు అడిగింది 50 కదా. అరే చూప్, బ్యానాలు తీస్తా కొడక. నేను అడిగింది 50,000 రా. యు మీన్ 50,000? నేను మాట్లాడతా. స్టూడెంట్ కన్సెషన్ ఏం లేదా అన్న? రే, ఇదేమన్నా బస్ పాస్ అనుకున్నారా? ఒక్క పైసా తగ్గేది లేదు. ఎస్ అంటే అడ్వాన్స్ కొట్టు, నో అంటే చెల్ వేస్తానా. ఎలా రా? అన్నా డీల్ ఓకే అన్నా. నాకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలి. అంతే అన్నా. ఓకే ఓకే, అన్ని నేను చూసుకుంటా గానీ ఆ పేమెంట్ మాట ఏందిరా? అన్నా సాయంత్రంలో 50% బ్యాలెన్స్ ఇచ్చేస్తా. పని అయిపోయాక మొత్తం ఇచ్చేస్తామన్నా. తేడాలు వస్తే ప్యానాలు తీసేస్తా, తెలుసు కదా. తెలుసన్నా, చెప్పినానన్నా.
అడ్వాన్స్ అరేంజ్ చేసుకోండి, పని అయిపోయినట్టే. ఇద్దరు హీరోలు మన యాదగిరితో పాటు వెళ్ళి పరమేష్ని కిడ్నాప్ డ్రామాకి ఒప్పించారు కదండి. ఇక్కడ చిన్న ట్విస్ట్ జరిగింది, అదేంటో చూద్దామా? పదండి. తలుపులేంటి తెరుచున్నాయి? అమ్మా మీనాక్షి, మీనాక్షి, అమ్మా మీనాక్షి, ఏమైంది? ఫోన్ స్విచ్ ఆఫ్. స్విచ్ ఆఫ్. అమ్మా మీనాక్షి, మీనాక్షి, అమ్మా మీనా, మీనా, అమ్మా మీనాక్షి, అమ్మా మీనా, రూమ్లో కొట్టేది ఎక్కడికి పోయింది? ఏమైందబ్బా? మీనా, 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 అమ్మ మీనా, 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 అమ్మ మీనా, అమ్మ మీనా, హలో, నీ బిడ్డను కిడ్నాప్ చేసినా. என்னங்க என்னாச்சு? என்னாச்சு? మీనాక్షిని, మీనాక్షిని, మన మీనాక్షిని యార కిడ్నాప్ చేశారు. మీనాక్షి కిడ్నాపా? ఎవరు చేస్తుంటారండి? చెప్పరా చెప్పు. 100 కొడితే చెప్తాను, 100 ఇవ్వండి. 100 ఇవ్వండి. ఒంగోబెట్టి కొడతారేంటి సార్? వదిలేండి సార్, ప్లీజ్ సార్. వదిలేండి సార్. రేయ్ చాలా ఇంకా కావాలి. చాలు సార్. రేయ్ ఆ పరమేష్ గారు ఎక్కడరా? అయినా వాడిని భరత్ని కిడ్నాప్ చేయమంటే మీనా ఎందుకు చేశాడు రా? నాకు తెలిస్తే కదా చెప్పడానికి. నువ్వు చెప్తావా? పీక పిసికి చంపేయమంటా. ఎట్లా చెప్తారు సార్? చెప్పు, వదిలేండి సార్, వదిలేండి. అమ్మా, చెప్పు. పూర్ ఎక్కడుందో నాకేం తెలుసు. వీళ్ళకి ఏం చెప్పాలి నేను? చెప్పరా. దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయినట్టుంది సార్. అడిగి ఇట్లా ఎందుకు చేసిండో నాకు తెలియదు సార్. నాకు తెలియదు సార్. మీనమ్మని ఎందుకు కిడ్నాప్ చేసిండో నాకు తెలియదు సార్. నీకు కూడా తెలీదా? నిజంగా సార్. వాడు ఎక్కడ ఉంటాడు రా? వాడు ఎక్కడున్నారా వాడు? గదైతే తెలుసు సార్. దగ్గర రండి. ఏయ్, నేను ఏడుంటే నీకెందుకురా? 10 లక్షలు తీసుకొచ్చి నీ బిడ్డని తీసుకపో. పోలీసుల గిట్ట చెప్తివా నీ బిడ్డని ఖతం చేస్తా. క్యాష్, డబ్బు ఎక్కడికి తెచ్చి పూడ్చాలి? అరే ఎక్కడ పూడ్చొద్దు, నేను చెప్పిన అడ్రస్కి తీసుకురా. నంబర్ 420 సైతాన్ బంగ్లా. పర్మిషన్ ఇవ్వాలన్నా చెప్తారా? సరే. ఏంద్రా చక్కగా ఇన్నవా లేదా? ఆడికి తీసుకురా. என்னங்க ఏమైంది? ఏమైంది? గురుజీ మీరేం వరి అవ్వకండి. మీనాను ఎవరు కిడ్నాప్ చేశారో వాళ్ళున్న ప్లేస్ ఏంటో నాకు తెలిసిపోయింది. ఎలా? ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి. ఈ ఫోనా? ఈ ఫోన్ ఎందుకు? ఇవ్వండి గురూజీ, ఇవ్వండి, చెప్తాను. ఇవ్వండి అంటే. నేనేడుంటే నీకెందుకురా? 10 లక్షలు తీసుకొచ్చి నీ బిడ్డని తీసుకపో. పోలీసుల గిట్ట చెప్తివా నీ బిడ్డని ఖతం చేస్తా. విన్నారా? క్యాష్, డబ్బు
ఎక్కడికి తెచ్చి పూడ్చాలి? అరే ఎక్కడ పూడ్చొద్దు, నేను చెప్పిన అడ్రస్ కి తీసుకురా. నంబర్ 420 సైతాన్ బంగ్లా. పర్మిషన్ ఇవ్వాలన్నా చెప్తారా? సరే ఏందిరా సక్క ఇన్నవాలేదా? ఆడికి తీసుకురా. విన్నారుగా, ఈ సౌండ్ మనకి దగ్గరలో ఉన్న గ్రౌండ్లోంచి వస్తుంది. అక్కడే పిల్లలు రోజు ఆడుతూ ఉంటారు. అంటే కిడ్నాపర్స్ మీనాని ఇక్కడే ఎక్కడో దాచుండాలి. ఆమా, యు ఆర్ రైట్. గ్రౌండ్ చుట్టుపక్కల చాలా అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఎక్కడ బంధించినట్టు? తెలిసింది. ఎక్కడ? వేర్? ఈ ఏరియాలో ఒకే ఒక పాడుబడ్డ బిల్డింగ్ ఉంది. డెఫినెట్ గా అక్కడే బంధించుండాలి. ఇంకెందుకు వెయిట్ చేయడం, పదండి వెళ్దాం. హే బ్రో, అక్కడ సంగీతంలో రాగాలు తీస్తూ పాటలు కాదు పాడాల్సింది, ఫైటింగ్ ఫైటింగ్ చేసేవాళ్ళు కావాలమ్మా. For your kind information, I am karate black belt from Shaolin Temple, you know? Hey, pada. బ్లాక్ బెల్ట్ అంటరా? పదా. షావులిన్. పది లక్షలు 10 లక్షలు పూరి. ఇంకెవరు రాలేదేంద్రా? వచ్చేసాం. ఎక్కడరా? ఎక్కడున్నారు రే? ఇక్కడేరా. ఎవరో బద్మాషిగాళ్ళు వచ్చిండ్రా, పట్టుకోండి. చంపేళ్ళి సాలేగాడ. కాదురా మీకు. ఏంట్రా నాన్న ఇది? ఏంటిది? నువ్వు పెద్ద క్రికెట్ స్టార్ అవుతావు అనుకున్నాను, కానీ ఈ పనికి మాలిన ప్రేమలో పడి నా ఆశని, నీ ఫ్యూచర్ ని పాడు చేసుకుంటావు అనుకోలేదురా. చూసావుగా మీనా, నీకోసం మా వాడు ఎంతకు సిద్ధపడ్డాడో చూసావుగా. ధోనీని ఏం చూసి లవ్ చేయాలి, ఏం చూసి కళ్యాణం చేసుకోవాలి, ఏం సాధించడని కాదలు చేయాలి. ఒక అందమైన పొన్నును చూసి లవ్వు గివ్వు అని వెంట పడ్డమేనా? ఆ పొన్ను వీటిలో చేరి పని మనిషిలాగా వర్క్ చేయడమేనా? అటువంటి ఫెలోని ఏ పిల్లైనా లవ్ చేస్తదా? కరెక్ట్ గా చెప్పావు. పిల్లలు పుట్టనప్పుడు పుట్టలేదని ఏడుస్తాం, అందులో మగపిల్లలు పుట్టలేదని మరీ ఏడుస్తాం. పుట్టిన విధవలు చదువు సంధ్య లేకుండా గాలికి తిరుగుతున్నారని ఏడుస్తాం. అంతంత మాత్రం బతుకుల్లో, దేశంలో ఉన్న పరిస్థితుల్లో వీడికి ఏ ఉద్యోగం వేయించాలని ఏడుస్తాం. ఎల్కేజీ నుంచి ఎంటెక్ వరకు అడ్డమైన వాళ్ళ కాళ్ళు పట్టుకుని అప్పో సప్పో చేసి చదివిస్తాం. ఆడపిల్లలు
పెళ్లి చేసి సాగనంపుతాం. కానీ కానీ మగ పిల్లలు నెత్తి మీద గ్యాస్ స్టవ్లా జీవితాంతం మండుతూనే ఉంటారు. చచ్చేంత వరకు చచ్చినట్టు భరించాల్సిందే, ఏడుస్తూ భరించాల్సిందే. డాడీ మూతి మీద మీసం వచ్చేసరికి ప్రేమ, దోమ, లవ్వు, గివ్వు అంటూ కన్న తల్లిదండ్రుల కళ్ళల్లో కన్నీళ్లు నింపుతారు. వాళ్ళ ఆశల మీద నీళ్లు తల్లి, వాళ్ళ గుండెల మీద తన్ని ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకుంటే ఏం చెయ్యాలో తెలియక చూస్తారు కదా, ఇప్పటికైనా చేంజ్ అవ్వండి. మీ పేరెంట్స్ డ్రీమ్స్ ని నిజం చేయండి. అప్పటిదా నేను కాకపోయినా మరో అమ్మాయినా లవ్ చేస్తుంది. అమ్మాయిలందరూ లవ్ చేస్తారు. అమ్మ నాన్నని లవ్ చేయండి, సొసైటీని లవ్ చేయండి, కంట్రీని లవ్ చేయండి. ఒక క్రికెటర్ అవ్వండి, ఒక సైంటిస్ట్ అవ్వండి, ఒక పొలిటీషియన్ అవ్వండి, లాస్ట్ కి ఒక మంచి సన్ అవ్వండి. అంతేకాని గొప్ప లవర్ గా మాత్రమే ఉండాలని కలలు కనకండి. లవ్ చేసినా చేయకపోయినా మ్యారేజ్ అవుతుంది, లైఫ్ కామన్ అయిపోతుంది. అది కరెక్ట్ ఇల్లే. అందుకే మీకోసం మీరు ఒక స్పెషలైజేషన్ చెయ్యండి. ధోని, నువ్వు నిజంగా నన్ను లవ్ చేసుంటే ఐ వాంట్ టు సీ యూ యాజ్ ఎ గ్రేట్ క్రికెటర్. నన్ను నిన్ను గొప్ప క్రికెటర్ గా చూడాలనుంది. అది ఏఆర్ కీరవాణి అని పేరు పెట్టుకుంటే సరిపోదు. ఆ లెజెండ్స్ ఎంత కృషి చేస్తుంటే, ఎంత సాధన చేస్తుంటే ఆ లెవెల్కి వచ్చుంటారో ఆలోచన సే. నువ్వు నన్ను ట్రూగా లవ్ చేసుంటే ఒక పెద్ద మ్యూజిషియనే కనిపించు. అప్పుడు డెఫినెట్ గా నీ మ్యారేజ్ ప్రపోజల్ ఆలోచిస్తాను. భరత్ హిజ్ మై బెస్ట్ ఫ్రెండ్, అంతే. మీరు అనుకున్నట్టేం కాదు. మా అప్ప మిమ్మల్ని టెస్ట్ చేయడానికి అబద్ధం చెప్పినారు, అంతే. మీలో ఎవరైతే యూత్ ఐకాన్ గా మారతారో వారిని నేను లైక్ చేస్తాను, వారికి నేను వైఫ్ గా వస్తాను. అప్పటి వరకు ఫ్రెండ్స్, జస్ట్ బీ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ 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 ఎస్. అదండి విషయం. ఇక్కడ మీకు విషయం చెప్పాలి. ప్రతి మనిషి జీవితంలో ఒక 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల దాకా చాలా క్రూషియల్ టైం. ఇదే టైంలో మనం కాలేజీలకు వెళ్తాం, అమ్మాయిలతో టైం స్పెండ్ చేస్తాం, పార్కులకి, పబ్బులకి, పార్టీలకి వెళ్తుంటాం. అలాగే చదువుకుంటాం, మార్కులు తెచ్చుకుంటాం, ఇంటర్వ్యూలకు వెళ్తాం, ఉద్యోగాలు తెచ్చుకుని లైఫ్లో సెటిల్ అవుతాం. కాకపోతే ఏ ఏజ్లో, ఏ టైంలో ఏం చేయాలి అన్నది ఇప్పటి యూత్కి ఎవ్వరూ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దే ఆర్ పర్ఫెక్ట్లీ కెరీర్ ఓరియంటెడ్. లైఫ్లో ఎన్ని సరదాలు చేసినా కెరీర్కి వచ్చేసరికి ఇప్పటి యూత్ చాలా పర్ఫెక్ట్గా ఉన్నారు. సో ఇలాంటి మన దైనందిన జీవితంలో మనం ఎన్నో టెన్షన్స్ మధ్య ఉన్నప్పుడు కాసేపు మిమ్మల్ని అలరించి ఆనందింపజేసి కాస్త ఆటవిడుపులా ఉండాలని ఈ చిన్ని ప్రయత్నం చేశాం. అదే సరదాగా కాసేపు ఎంజాయ్ చేశారనుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.